మీరందరూ పట్టుదలతో ప్రార్థన చేశారు. మరి నేను నా కొడుకు ఫోన్ చేస్తే కదలేదండి. ఆమె కదలాలంటే శిశు కదలట్లేదు అనేసి నాకు కానీ అలా అన్నయ్య కానీ ఫోన్ చేసేదండి. మేము ఎక్కువగా నేను నా కొడుకు ఎంతో నలిగిపోయామండి, ప్రార్థనలో ఉండేవాళ్ళు. మరి తర్వాత ఇండియా దేశం వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన 4వ రోజుకే మరి నొప్పులతో ప్రారంభమైనాయండి. దిగుమా నుండి భీమవరం వెళ్ళి వరకు కూడా అమ్మాయి ఏమీ మాట్లాడలేదండి. నాకు భయం వేస్తుంది. అమ్మగారికి ఫోన్ చేయమ్మా, ముందు అమ్మకు ఫోన్ చేయి, ప్రార్థన చేయమని అని చెప్తుంది. ఆ అమ్మాయి చేసింది ఫోను, అమ్మగారు ప్రార్థన చేశారండి. వెళ్ళిన తర్వాత చాలా బాధపడుతుంది. నాకైతే నొప్పులు పడేవాళ్ళు నేను ఎప్పుడు చూడలేదండి. అందరం భయపడిపోయి, మా అమ్మాయి అంటే చాలా గారం అందరికీ. ఆ పెద్దనాన్నోళ్ళు కానీ చిన్నాళ్ళు అందరూ పారిపోతున్నారు. హాస్పిటల్ అంతా గొడవ చేసేస్తుంది. నేను బయటికి పంపించేశారు, ఏడ్చేస్తున్నానని. అమ్మగారు అన్నారు, మీరు అందరి కోసం ప్రార్థన చేస్తారు కదా, నువ్వెందుకు బయటకు వచ్చేసా, వెళ్ళి ధైర్యంగా అక్కడే ఉండి ప్రార్థన చేయమన్నారు. అమ్మగారిని రమ్మని, అమ్మగారిని ప్రార్థన చేయమని అని చెప్తుందండి అక్కడ ఉండి. మరి ప్రార్థన కోరితే అమ్మగారు ఏమో ప్రయాణంలో ఉన్నారు. మరి నువ్వు వెళ్ళి ప్రార్థనలో ఉండు అని చెప్పారండి. వెళ్ళి ప్రార్థన చేశాను. మరి ప్రార్థన చేస్తే కొట్టి అడిగానండి. నా సంఘంలో అందరూ ప్రార్థన చేశారు. నా కుమార్తెకి సులువైన కానుక రావాలి, నేను సాక్ష్యం చెప్పాలనుకున్నానండి. అందుకే ఈ సాక్షి మీ ముందు పంచుకుంటున్నాను. మరి దేవుడు మా పట్ల చేసిన అద్భుత కార్యం అండి అది. సులువైన కానుక మా ఇంట్లో ఎవరికి లేదండి, అందరికీ ఆపరేషన్లే. మా అమ్మాయికి ఒక్కదానికే సులువైన కానుక దేవుడు ఇచ్చాడండి. మరి ఆ అమ్మాయి ఎంతో పరిశుద్ధాత్మతో, చంటి బిడ్డ పరిశుద్ధాత్మతో పుట్టిందండి. దేవుడు నాకు బయలుపరిచాడు. తెల్లవారుజామున లేచి నేను లేచినప్పుడు ప్రైజ్ లాడ్ అంటే నవ్వుకుంటుంది అనమాట. ప్రైజ్ లాడ్ చెప్తే నవ్వుతుందండి. ఊళ్ళో పెట్టుకుని ప్రతి దినము ప్రార్థన చేస్తుందండి. ప్రార్థన చేసుకుంటే చక్కగా నాయక చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుందండి ఇప్పుడు కూడా. మరి దేవుడు ఆవిడని ఆయన సన్నిధిలో ఎదగాలని, మరి ఆయన కృపలో ఎదగాలని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ ఆ విషయమై ప్రార్థన చేయండి. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు మా పట్ల చేసిన మేలుని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్.